భయ్ ఫోన్ చేతులు ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ కూర్చొని నేను చెప్తాను ఆడ ఊర్లో మునిగిపోతాను. ఎక్కడరా భయ్? ఎక్కడ ఏమైంది? ఇక్కడ ఊర్లు మునిగితే మనకేంది, ఊరు కొట్టుకుపోతే మనకేంది? మనం చెప్పిందే మనం ఏదైతే అనుకుంటాం అదే చేయాలా, అంతే తప్ప మనకెందుకు భయ్ అవన్నీ? మనకు ఊర్లో మునిగిపోతే ఊరు మీద ఉన్న ముచ్చట్లన్నీ ప్రపంచం మీద అన్నీ తెలుస్తున్నాయి మనకు. సరే ఇంతకు ఏం జరిగిందప్పా, మరి ఏం మునిగిపోయింది? అరే ఊర్లో బాగా లొల్లీలు అవుతాను, ఏం పట్టించుకోవాలి అన్న, ఇక్కడ ఉన్నావు. అరే ఊరు గురించి మనకెందుకురా, ఊర్లో ఏవైతే మనకేందిరా, మనం చెప్పింది నడాలి. ఏదైనా సరే నేను అనుకున్నా, నేను చేయాలనుకున్నది చేస్తా, నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చకపోతే చెయ్య. నేను చెప్పింది నాలే, వాళ్ళు చెప్తా మనకేంద్రా భయ్, చల్. ఏందే బాగా చెప్తున్నావు? నీకు అసిస్టెంట్, నువ్వు మనిషి, ఎందుకురా ఎప్పుడు ఊరి మీద పడి తిరుగుతారు పూర్వం పోలేక? పని పాట లేదారా మీకు? మంచి ఏదైనా పని చేసుకుని ఉండొచ్చు కదా. నాకు నచ్చిన కంపెనీలో ఎవ్వరు పని ఇస్తలేరే. నీకా మరి చేస్తుండే కానీ ఒకటి పని ఇస్తలేడు నీకు. మరి ఫ్యాన్ కింద కూర్చొని రాయాలి మనం, అట్టుగానే జగ్గు. ఏమంటారు భయ్? మా ఇష్టం మీ ఇష్టం ఉంటాం మేము. మీ ఇష్టం ఇక్కడ నడది బాబు, ఏం నడది? పని చేసుకొని చక్కగా చదువుకున్నారు కదా, చదువుకున్నట్టు జాబ్ చేయాలి, ఊరు గురించి పట్టించుకోవాలి మీరు. మాకు నచ్చిందే మేము చేస్తాం. అబ్బా నచ్చకపోతే మేము అన్ని ఏ పని పడితే ఆ పని చేస్తాం. అట్లా కూడా ఉన్నది. ఎట్లా కావాలంటే 1,90,000 పనులు వస్తే ఏం మారతారా మీరు? అసలు మారారు ఇక, అసలు మారారు మీరు ఇక. మేము మారా ఉంటాం మేము. ఏమున్నారా ఊరు మీద మన కేంద్ర బైక్ అవన్నీ ఈ లొల్లి మంచిగున్నా కానీ మాది మాకు లోకులు కాకులు అంటోళ్ళన్నా వాళ్ళు చెప్తుంది మనకేందన్నా. చెప్పుకుంటే చెప్పుకొని కాదే, అట్లా పోయేటోడు మనల్ని, ఇట్లా పోయేటోడు మనల్ని. మనం ఏం తేరగా ఉన్నాం అనుకుంటామా? మనది మనకు ఉంటుంది. ఏమనుకుంటున్నారు మరి నాకు అర్థం కాదు. అదే మల్లేష్ వీడ తిరుగుతున్నావా నువ్వు? అలా రాజు గారు రమేష్ గారు పని తప్పించిందట, మీ అయ్యా పొలం కాడ లోలేరా అని పొద్దునడుస్తుంది నీకు పోయి చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఏం చేస్తాను, ఏం లేదు, బట్టే తిరుగుతాను టైం పాస్కు. నాకు ఫోన్ చేస్తుంది, ఏడు చేస్తుంది. ఫోన్ ఎక్కడితే ఫోన్ పని చేస్తలేదు. అవురా నువ్వని చెప్పు, మీ సోపతేనే మేము ఇట్లనే ఉంటాం మేము. అరే మీ అయ్యా పొద్దునడుస్తుంది ఫోన్లు చేస్తున్నాడ, నీ ఫోన్ కలుతలేదు అంటుండు, ఏడున్నాడు తెలుతలేదు, మావాడు కనబడితే చెప్పాను. ఇప్పుడు నేను రాంగా చెప్తే నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చితేనే చూస్తా. నేను లేకపోతే ఎవరి దగ్గర చూడొచ్చు చెయ్య. నాకు నచ్చినప్పుడే చేస్తా. ఆడు మా అయ్య అయితే నాకేంది, నాకు నచ్చినప్పుడే పని చేస్తా నేను. చిన్నప్పటి నుంచి ఇదే మాట నువ్వు మారావారిగా. ఏం మారేం చేయమంటే? అయినా కానీ నీ గురించి తెలిసి నీకు ఎప్పుడు నాయే తప్పు. కానీ అయినా అందుకే అంటారు కదా, చెప్పుతే వినోని చెడంగా చూడాలని. అరే వెంకటేష్, చెప్పుతే వినోని చెడంగా చూడాలని మన అంటారు. ఊళ్ళో ఎవరికి పని పట్టలేదు రా పని పాట అంతే అంతే. చెప్పు తినోని చెడంగా చూడాలంటారు కదా, తెలిసే. అరే భయ్ వెంకటేష్, అట్లా పోయేటోళ్ళు ఇట్లా పోయేటోళ్ళు, ఇట్లా అష్టోళ్ళు అష్టోడు మనకే పని చెప్తారు ఏంద్ర భయ్, నాకు అర్థం కాదు. నమస్తే. అంత బాగా అంత బాగా ఏ శాంతి ఎటు బయలు ఏం కదా మరి? అట్లా పొలం దాకా పోయేస్తున్నా, కాసేపు దున్నుతున్నాడా? అంత మంచిగాని కానీ ఏంద్ర గారు ఆయవాలని కొడుకు వాడు చెప్తే మొత్తానికి ఇంటలేడు, వాడు తిరుగుడు ఊరి మీద వాడు ఏంద్రా మళ్ళేశాడా? ఆడు ఎవరి దాకా నాకు రోడ్డు మీద కనబడ్డాడు. ఆనాచోటోడు ఉండదు తెలుసా, ఊరి మీద పోరాలు చెడిపోతారు. పోరాలు చెడిపోడు కాదు, ఆయనకి చిన్నప్పటి నుంచి కూర్చున్నాడు నాడు, చెప్పు తినడు కానాడు. అయినా కూడా మారాడుగా. ఆయనకు అసిస్టెంట్ మళ్ళీ ఆడోడు. ఆయనకి పని లేదు, ఈయనకి పని లేదు, ఇద్దరికి ఎవరికి పని లేదా? అరే రామా, వీళ్ళు ఎన్నర్రా మారేదిగా? ఎప్పుడు మారుతారా? ఏ రోజు మారుతారు ఇక? మొన్న ట్రాక్టర్ వచ్చుడు కొద్దిగా లేట్ అయింది. అయితే కానీ ఆయన కొద్ది ఒక చిన్న పని చెప్పిన, బాగా పెద్ద పని అని చెప్పలేను. ఆ ట్రాక్టర్ రమేష్ వాళ్ళు ఇల్లు లేదా, వాళ్ళ ఇంటికి దగ్గర ఉంటది కదా అని కొద్దిగా ఆడదాకా పోయి అని రమ్మని అని చెప్పిరా, అన్నిటి రోజులేరా అని చెప్పి దానికి ఫోన్ చెప్తాడు. నాకేమవుతున్నాడు నీకు చెప్తే నాకేందని బట్టి ఇట్లనే అని ఆయనకి చెప్పద్దురా, ఆయనకి చెప్పే వాళ్ళు మనం పోయి చేసుకున్నా. వాళ్ళు అయ్యో మొన్న తిడుతుండే కదా, మొన్న పొలం దున్నే వాళ్ళని పెట్టుకుంటే బంద్ అయ్యారు కదా వాళ్ళు. అయ్యో ఇవ్వరు దాకా నేను రోడ్డు మీద రాగానే మీ అయ్యో పోయి అయితే లేవాట అంటే మా అయ్య చేసిన లేవాట రోడ్ వేసిన లేవాట నాకేందని అనమాట. అంటే ఎదుకెత్తి ఎదిగి బుద్ధి లేదా ఆయనకి? ఏమన్నా కొద్దిగా బుద్ధి గింత కూడా లేదు కావచ్చు కదా. అందుకే అంటారా నా చెప్పు తినని చెడంగా చూడాలని. అందుకే మన సత్యాన పాట వాళ్ళే చెప్తే ఈయనను నీ రామ చెడంగా చూడాలి దేవన్నాడు చూడు, గట్ల చూడాలని. అని దగ్గరికి కూడా రాని అతడు కనబడతాడు చూడు, అన్న నమస్తే అంటారు చూడు, మనం గట్ల పోవాలి. కానీ ఎంతైనా మన రోడ్డు అనేది బాగుపడాలని, బాగుపడాలి. ఊరు గురించి కూడా పట్టించుకోవాలి, వాని గురించి ఒక్కని కోసం కాదు, ఊరు బాగు కోసం చూడాలి. ఊర్లో ఏం జరుగుతుంది ఏం కథ అన్నది చూసుకోవాలి.
కరెక్ట్ ఇంటి పనులు చేసుకుంటే ఊరు గురించి ఆలోచించాలి. అయ్యో అది కాదే, ఇవాళ కాకుండా రేపు ఒక్కొక్కరు ఒక్కొక్క టైం వచ్చినట్టు ఆయనకి ఇవాళ కాకుండా రేపు ఎప్పుడో ఒక రోజు ఆయనకి తెలియదు, మంచి చెడు తెలిసినప్పుడు ఆడే మాట్లాడుతాయి. అన్న తెనాలి రామాలింగ అసలు ఉంటుంది అన్నక్కలే గెలిచి గెలిచి ఏదో ఒకరు కాడ ఓడిపోయిండే కథలలో వినలేదా మనం? ఆయనకి కూడా గట్లనే అన్నిట్లా చూస్తుండే కదా, ఆయనకి కూడా ఏదో ఒక రోజు అన్ని మంచి ఏదో చెడో తెలుస్తుంది, ఆయనకి కూడా ఏదో ఒక రోజు విషయం తెలిసినాక ఆడు మాట్లాడుతాయి. తల వస్తే బొడిసి వచ్చినట్టు అప్పుడు బుద్ధి వస్తుంది అన్నట్టు. అప్పటికి మనం చూద్దాం మనం ఎటు పోతుంది. సరే చూద్దాం, వాడు మారితే మనకే మంచిది కదా. మనోడే తిరగద్దు, తిరిగితే ఏమంటారంటే ఆడోడు ఈడోడు చూసి ఏమంటారు ఇంక పని పట్టలేదారా ఈయన ఏం ఈడే ఎప్పుడు తిరుగుడేనారా అని అంటాడు. తిరిగిపోతాను కింద లెక్కేస్తారు ఇన్ని గట్లా. సరే సరే అంటే మారాలి అని నేను కూడా కోరుకుంటున్నాడు. మారుతాడు కానీ నేను అందరికన్నా పెద్దోని పొలం కాడికి పోతాం. మరి పోతావా? నేను కూడా పోతా ఇప్పుడు గిడి దాకా పోయి రావాలి. కలుద్దాం మళ్ళీ. అంటే ఇంటి కాడలు తిట్టేటోటిది పని చేస్తాడు కనీసం మంచి కాడికి వచ్చి మంద అవుదామంటే ఈ వెంకటేష్ గారిని పంపిస్తే ఆడు బీర్లు కూడా ఎత్తాడు. నువ్వు ఆగే నీ అవ్వద్దు ఒకటి కాసేపు రిలీఫ్ తీసుకుందామంటే కూడా పని లేకుండా అయిపోయింది. ఆయన వీడు వస్తాడు రాడ, వీడేం చేస్తా అనుకున్నాడు. సరే నేనే పోయేస్తాను, మరి ఏం చేద్దాం. అరే వీడు ఇంకా వస్తాడు, ఇటు అయితే ఓడాడు, అటా ఓడు, కమాన్ కాడ అవుతాడు. సరే ఇక్కడ బాగా లైన్ ఉంది కదా. అరే ఎంతసేపు అయిందా భయ్, ఇక్కడ మొత్తం కడపంత ఇది అవుతుంది తాగక. అది భలే ఉన్నా, కూర్చో. అరే ఏమన్నావురా భయ్ నీ? అరే తీసుకోరా భయ్, ఇంకెంతసేపు ఇట్లా అంటే రావాలి, మనం చెప్తున్నారా భయ్ మీరు? అరే వెంకీ స్టప్ ఏదిరా భయ్? అయ్యో మర్చిపోయా అన్న. అరే నువ్వేమున్నారా భయ్? ఫోన్ చేస్తాను, నాకు ఏం అర్థం అవుతుంది. నువ్వేమున్నారా భయ్? మర్చిపోతే మంది మీద మామిడికాయలు తినారా చిన్న చిన్న, ఇప్పుడే లేతగా అవుతున్నాయి. మందాక్కుంటా మామిడికాయలు తిన్నా అంటే మజా ఉంటుంది రా భయ్. నువ్వు తాగు. భలే ఉందిరా భయ్, మందాక్కుంటా మామిడికాయలు తిన్నా సూపర్ ఉందిరా భయ్. అరే ఈ ఫోన్ భలే ఉందిరా భయ్ కొత్తగా. హలో అరే మలేష్ ఏడున్నారా? సురేష్ని మాట్లాడుతున్నా. ఏమున్నావురా భయ్, మంచకాడ ఊకొని మంద అవుదాం అంటే ఆడి బీర్లు తెలే వెంకటేష్ గాడు. ఇక లాస్ట్కి వచ్చినమ్మా ఆడి తోటలోకి వచ్చి మంచిగా కూర్చొని తాగుతున్నారా భయ్ మందు. అయ్యో తాగుతున్నావురా? తాగిపోతే చేస్తారా మరి, తనలో పడతారా భయ్? సరే సరే తాగుతే తాగు కానీ కొంచెం తక్కువ తాగు, నువ్వు అసలే ఎవరిని మట్టినట్టు కాదు. అరే ఎవరైనా చెప్తే నేను చెప్తేనే వినాలే, నాకు నేను చెప్పింది వినాలే, ఎదుటోళ్ళు చెప్పిందే నేనా? సరేరా తాగేడు ఏదో కొంచెం తక్కువ తాగు, ఒక బీరు తక్కువ తాగు. బండి మళ్ళా నువ్వు నడపకు, వాడని పక్కపున్నాడు వెంకటేశ్వర ఉన్నాడు నీ సోపతియాడు. ఏ వాడు ఉంటుంది ఎవరు ఉంటుంది, నేనే బండి రొప్తా. మాటిండ్రా కొద్దిగా అని బండి ఆని నడపమను, నువ్వు నడిపితే ఎటోట అవుతుంది తాగిన పూట. అసలు నువ్వు మళ్ళీ ఓన్ మాటినట్టు కాదు, కొద్దిగా నా మాటిండ్రా ఈసారి ఒకసారి. అరే ఇంటారా భయ్, నేను అత్త నువ్వు ఏడు నువ్వు చెప్పు. నేను ఎన్నో ఉన్నా కానీ నువ్వైతే మెల్లగా నువ్వు జాగ్రత్త ఇంటికి రా. బండి వెంకటేశ్వర నడపమను, నువ్వు నడపకు సరేనా? సరే. అరే వెంకటేష్ ఆడు తక్కువ తాగు అంటే నేను తాగుతాను రా. చెల్ ఇంకా 2 బిల్లు తీసుకురాబో, మనం ఎక్కువనే తాగుదాం. 5 నిమిషాలు పోయాయి, 5 నిమిషాలు ఆలస్యం అయిందంటే బిడ్డ అర సెకండ్ కూడా ఊక్కున్నట్టు కాదు. నేను 5 నిమిషాలలో రమ్మన్నాడు, ఇదివరకే కోపం చేసేది అప్పుడు ఏ తీసుకో ఇవి పడేరా పోయి అటు అయిపోయినాయి కదా మంచిగా తాగను. రే నువ్వు ఏమనుకుంటున్నావు, మన దగ్గర ఉండాలంటే మనం ఏది చెప్తే వెనకట్టు ఉంటుండ్రా భయ్. ఉంచే వరకల్లా మారక ముందు రా అని చెప్తుండే, అవన్నీ మనం చూసినాం, వెనకటి కథలు ఉండయి. చల్ ఈ 2 బిల్లు ఇస్తాడు వారి. అయిపోయినా తాగినా? తాగిపోతే ఏం చెప్తారా భయ్, తాగినాం. అరే తాగురా భయ్, వెంకటేష్ ఏం మొహమాట పడతావు ఏంద్రా, కొత్త అల్లుడు ఇంటికి వచ్చినట్టు సిగ్గుపడతావు. తాగురా భయ్ తాగు. అరే తాగినాక బండి ఆడు నిన్ను నడప అంటారా, నాకు నడపరాదా? తాళ మీద నేనే నడుపుతా, నువ్వు అసలే నడుపుతా దారాబాయ్ ఇంకే. అరే వెంకటేష్ ఆ సురేష్ గారు బండి నీకు మాట చెప్పిండు, కానీ ఆడి చెప్పినట్టు నేను వింటాను రా. నేను చెప్పే నేను వినాలి, నేనే రొప్పుతా. బండి మనకు భయపడాలా, దానికి మనం భయపడుతున్నాం. బండి అరే బండి మనం చెప్తే కదా, మనం చెప్తే మనం వింటారా? ఖతర్నాక్
అబ్బా కొడుక పడితే చేతిరిగారా అయ్యా. అరే వెంకే అన్న అబ్బో చేతి పని చేస్తలేరా భయ్ అన్న. అరే ఎవరెంత చెప్పినా మంద అవుతాయి. నేను చెప్పిందే నడుతుంది అనుకుంటే కదరా లాస్ట్కు ఫోటోలు తెచ్చి తాకుతా కానీ మనకు గాయనదం కాలే దెబ్బ తాకుతా కానీ బుడుతురా లేదురా భయ్. అబ్బో ఇంకే అమ్మో లేవత్తలేరు. అరే చేతి పట్టుకున్నా అన్న. చేతి పట్టుకుంటే ఎవరో బొక్కలు పులుపులు అయినాయి కావచ్చురా. ఎవరు చెప్తినకపోతే ఏందిరా భయ్ నీ కాళ్ళకు కూడా దెబ్బ తాకినట్టు. ఇక పడ్డానికి ఒకదాన్ని తాక్కుంటుంటే అదిరా నువ్వు భలే ఉన్నావురు. నే నువ్వేంద్ర అబ్బో చేతి పట్టరా చేతి పట్టరా అన్న మలేషియా గిడ పడ్డాడు. అరే మల్లిగాడు బాగా తాగి పడ్డారు ఈ మలేషియాడే కదా ఈ మల్లిగాడే కదా అది అన్న. వాళ్ళు వచ్చేదా అరే ఏమైందిరా మల్లేషు అన్న వెంకటేష్ ఏమైందిరా అబ్బో ఏమైందిరా లోపల దెబ్బలు తాగినాయి బండి యాక్సిడెంట్ లోపల మీద తాగినాయా? ఎన్నో తరగరాని చోట జరిగినాయి అన్న. అదేరా చెప్పు రామా బాగా తాగిరా తాగినవురా సురేష్ గారు ఫోన్ చేసిండ్రా. బండి నడుపుతారు అవురా చెప్పు తినరా మీరు అందుకే అన్నారన్న చెప్పు తగినను నీ రామ చెడంగ చూడాలే చెప్పు తగినను నీ రామ చెడంగ చూడాలే రామ ఇంతలో చెప్పుదే ఇంటనే మీరు చెప్పిన కింద పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూటనే అయితే వీడియో చూస్తారు. ప్రభుత్వం వాళ్ళు తాగి బండ్లు రప్పకుండా కానీ తాగి బండ్లు రూపడేంది పడేంది పడితే ఎక్కడనో తలగరాని చోట్ల తగిలినాయి. మీరు కూడా దయచేసి బండ్లు నడిపేటప్పుడు తాగుర్రా భయ్. మాకు బుద్ధి వచ్చింది. మేము అందుకే అన్నారు పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట అని. ఎవరన్నా వింటురా ఈ కాలంలో? ఎవ్వరు వినరు. ఏం చేద్దాం మరి? మీరన్నా కొంచెం మారుతారని మా ఒక చిన్న ప్రయత్నం ఇది. చెప్పుతే విననోడిని చెడంగా చూడండి రామానే మా టైటిల్లో. అయితే చెప్తా వినండి చెడంగా చూడండి అనే ఒక కామెడీగా తీసుకొని మేము చేయడం జరిగింది. సో ఇప్పటికైనా మేము మావాడు చెప్పకపోతే వినక ఇట్లా అవసర పడేయండు. కనీసం మీరైనా చెప్పిన మాట వినూరి మంచిగా ఉండుర్రి. ఓకే వేస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో